కడపలో రెండో రోజు అట్టహాసంగా టీడీపీ మహానాడు, టీడీపీ జాతీయ అధ్యక్షులుగా మరోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం, యువగలం పాదయాత్రపై ద వాయిస్ ఆఫ్ పీపుల్ పుస్తకం ఆవిష్కరించిన మంత్రి లోకేష్, రాష్ట్రమంతటా ఘనంగా సీనియర్ ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఇలా ఏపీ టీడీపీ నేతలంతా కొత్త జోష్లో ఉన్నారు. మరోవైపు మహానాడు అంతా డ్రామా అంటూ విమర్శలు చేశారు మాజీ సీఎం జగన్. మహానాడు జరుపుకుంటున్న టీడీపీ నేతలు సూపర్ 6 హామీలపై ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఏపీలో ప్రతి ఎకరాకు సాగునీళ్లు ఇవ్వడమే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. నీటి వినియోగంలో ఏపీ చివరలో ఉందని తెలిపారు. నీటి కొరత లేకుండా నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామన్నారు. సముద్రంలో కలిసే నీటిని కాపాడుకోవటమే తమ ప్రణాళిక అన్నారు. నదుల అనుసంధానంతో తెలంగాణకు కూడా లాభమేనన్నారు. దీనిపై అనవసరంగా బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. తెలంగాణలో కాళేశ్వరం నిర్మిస్తుంటే తానెప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. కడపలో టీడీపీ మహానాడులో ప్రాజెక్టులపై మాట్లాడారు బాబు. సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, 2 కళ్ళను ఆ రోజు చెప్పా. టీడీపీ జాతీయ అధ్యక్షులుగా మరోసారి ఎన్నికయ్యారు చంద్రబాబు. మహానాడులో పార్టీ ప్రెసిడెంట్ గా చంద్రబాబుతో ప్రమాణం చేయించారు ఏపీ టీడీపీ చీఫ్ వర్ల రామయ్య. 1995 నుంచి దాదాపు 30 ఏళ్లుగా టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు బాబు. కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో కోవర్టులంటూ హాట్ కామెంట్స్ చేశారు సీఎం. కొందరు నేతలు ప్రత్యర్థులతో చేతులు కలిపి హత్య రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు తాను ఎవరిని నమ్మటం లేదని, తప్పుడు పనులు చేస్తే ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు బాబు. కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకుని తద్వారా 2 పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. టీడీపీ ప్రాంతీయ పార్టీ అయినా సరే పార్టీ భావం మాత్రం జాతీయ స్థాయిలో ఉంటుందని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దేశ ప్రయోజనాల కోసమే టీడీపీ నిర్ణయాలు ఉంటాయన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం టీడీపీ పుట్టిందని, సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే మొదలయ్యాయని తెలిపారు. మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి రామ్మోహన్. సంక్షోభాలను ఎదురొడ్డి ఎన్టీఆర్ ఆశయాలను, పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఆ 6 ఆయుధాలు మనకి దిక్సూచి, ఇక్కడ నుంచి రేపు మనం తిరిగి గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామం నుంచి మనం తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో ఆ 6 విధానాలని కూడా క్రోడీకరిస్తూ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు, మరొక 40 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ముందుకు వెళ్ళడానికి ఏ రకంగా ప్రతి ఒక్కరం కృషి చేయాలో దాని మీద సంసిద్ధంగా అందరూ కూడా ఆలోచించి. వైసీపీ పాలనపై గతంలో తాను చేపట్టిన యువగలం పాదయాత్ర విశేషాలతో ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించారు మంత్రి నారా లోకేష్. ద వాయిస్ ఆఫ్ పీపుల్ పేరుతో రూపొందించిన ఈ పుస్తకాన్ని మహానాడులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. పుస్తకాన్ని చూసిన చంద్రబాబు లోకేష్ ను అభినందించారు. యువగళం పాదయాత్రతో ప్రజల్లో చైతన్యం నింపారని ప్రశంసించారు. ఏపీ వ్యాప్తంగా దివంగత నేత సీనియర్ ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయాల్లో ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు నివాళులర్పించారు నేతలు. ఎన్టీఆర్ చరిత్రను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ట్విట్టర్లో పోస్టు పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చరిత్ర పుటల నుంచి ఎన్టీఆర్ ను ఎవరూ చెరిపేయలేరన్నారు. రాజకీయాల్లో, సినిమా రంగంలో ఎన్టీఆర్ సత్ఫలితాలు సాధించారన్నారు పవన్. టీడీపీ మహానాడుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్. మహానాడు పెద్ద డ్రామా అన్నారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని ప్రజలు టీడీపీని నిలదీస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు జగన్. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు కుట్రలకు తలొంచకుండా విలువలు చాటారని కొనియాడారు జగన్.
అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం 3 సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పచెప్పింది. రికార్డులు సృష్టించేలా యోగా డే నిర్వహించాలని ఆదేశించింది. జూన్ 21న విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు.